హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. అర్జున్, నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంజలి అర్జున్ నుంచి తప్పించుకుని మరీ వెళ్తూ ఉంటుంది. అప్పుడు అర్జున్, మన మధ్య ఉన్న అగ్రిమెంట్ పూర్తి అయితేనే కదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళేది. అది ఈ జన్మలో జరగదు, అది గుర్తుంచుకో అని అంటాడు. రూమ్కి వెళ్తున్న అంజలి కాళ్ళు అక్కడే నిలబడిపోతాయి. అంజలి ఫోన్ పిక్ చేయలేదు అని ఇంటికి కంగారుగా అంజలి కోసం వచ్చిన అర్జున్ ఎందుకు అంజలిని ఇంత టార్చర్ చేస్తున్నాడు? అంజలికి మాత్రం తన కళ్ళ నుంచి కన్నీళ్ళు జారుతూనే ఉంటాయి. అయినా అర్జున్ని ఏమాత్రం ప్రశ్నించాలి అని అనిపించదు. కానీ అర్జున్ తానే మాట్లాడుతూ, అంజలి, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఇంకా నువ్వు అనుకున్నది ఏది కూడా నేను జరగనివ్వను. నువ్వు నీ లైఫ్లో ఎలా ఉండాలి, ఇంకా ఎక్కడ ఉండాలి, ఎవ్వరితో ఉండాలి అనేది మొత్తం కేవలం ఈ అర్జున్ వర్మ మాత్రమే డిసైడ్ చేస్తాడు అని అర్జున్ అంజలితో అంటాడు. ఈ అర్జున్ ఎలా అనుకుంటే అలాగ మాత్రమే జరుగుతుంది. నేను నీకు ఫస్టే చెప్పాను, నా లైఫ్లోకి ఎవ్వరు ఎంట్రీ అవ్వాలి, నా లైఫ్లోకి ఎవ్వరు ఎంట్రీ అవ్వాలి, ఇంకా ఎవ్వరు ఎగ్జిట్ అవ్వాలి అనేది కేవలం అంటే కేవలం నేను మాత్రమే డిసైడ్ చేస్తాను అని. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. నేను చెప్పేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. లేదంటే దాని ఫలితం నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం అనుభవిస్తారు. అంజలి తన తలరాతను తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది. అలాగే అంజలి ఏడుస్తూ అర్జున్ కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అంజలిని అలా చూసిన అర్జున్ వెటకారంగా నవ్వుతూ అంజలిని చూస్తూ, ఏంటి మేడం గారు, ఏం జరిగింది? మీకు నా నుంచి విముక్తి కావాలి కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవా అని వెటకారంగా అడుగుతాడు. కానీ అంజలి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు అర్జున్ అంజలి బుగ్గలని గట్టిగా పట్టుకుంటూ, ఈ అర్జున్ గురించి నీకు ఇంకా ఏమాత్రం
పూర్తిగా తెలియదు. నాకు కావలసినది నేను పొందడానికి ఈ అర్జున్ ఎంతటికైనా దిగజారుతాడు అని అర్జున్ అంజలితో అంటాడు. అలాగే నిన్ను నా జతలో ఉండేలా చెయ్యడానికి కూడా నేను ఎంతకి దిగజారడానికైనా రెడీగా ఉన్నాను అని అంటాడు. నీకోసం నేను నీ ఫ్యామిలీని ఏం చెయ్యడానికైనా అస్సలు వెనకాడను అని కూడా అంజలిని చూస్తూ ఆమెతో అర్జున్ అంటాడు. ఆ మాటలు విన్న అంజలి ఒక 2 నిమిషాలు ఆమె కళ్ళు మూసుకుని, దేవుడా, నేనేమి పాపం చేశాను? నన్ను ఎందుకు ఇంతలా శిక్షిస్తున్నావు అని తన మనసులోనే అనుకుంటుంది. అలాగే అర్జున్ని అంజలి చూస్తూ, మన అగ్రిమెంట్ టైం ఇక ఈ లైఫ్లో పూర్తి అవ్వదు అని అన్నావు కదా, అది ఎలా అని అంటుంది. అప్పుడు అర్జున్, నువ్వు దాని గురించి ఎక్కువగా ఏమీ ఆలోచించకు. అన్నీ నీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటే నీకు అవంతిక అవే తెలుస్తాయి అని అర్జున్ అంజలితో అంటాడు. అప్పుడు అంజలి అర్జున్ని చూస్తూ, అది ఏమాత్రం కుదరదు, నాకు ఇప్పుడే అంతా తెలియాలి అని కఠినంగా అంటుంది. అప్పుడు అర్జున్ తన ఫోన్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్ని అంజలికి చూపిస్తాడు. ఆ కాంట్రాక్ట్ పేపర్ని చూసిన అంజలి, ఈ పేపర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, అస్సలు ఇందులో ఏముంది అని అడుగుతుంది. మన అగ్రిమెంట్ టైం కూడా పూర్తి అవ్వదు అని నువ్వు నాతో అన్నావు కదా, కానీ ఇందులో ఏముంది అర్జున్, నువ్వు ఒక్కసారి సరిగ్గా చూడు అర్జున్ అని అంజలి అర్జున్తో అంటుంది. అప్పుడు అర్జున్ ఒక స్మైల్తో, మై డియర్ సీక్రెట్ వైఫ్, నేను కరెక్ట్గానే చూశాను, నువ్వే కరెక్ట్గా చూడు అని అర్జున్ అంజలితో అంటాడు. ఇంకా ఉందండి, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.